ఈ వీడియోలో ఏముంటుందంటే తాంబూలం కోసం వచ్చిన ముత్తైదులు ఎవరెవరు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. చూడండి, ఎక్కడ మిస్ చేయకుండా. వీడియో చాలా బాగుంటుంది. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు. తెలిసిన వాళ్ళే చూస్తుండ్రు చాలామంది, కానీ లైక్ ఇవ్వట్లేదు. కొంచెం చిన్న లైక్ ఇవ్వండి. మన తెలిసిన వాళ్ళు వీడియోలు తీస్తుండ్రంటే మనకు కూడా చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది కదా. అలా నాకు సపోర్ట్ చేయండి. ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా. అలానే వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి. నేను అమ్మవారిని ఎలా రెడీ చేశానో కూడా కామెంట్ చేయండి. మీరు ఎవరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు? మీరు అమ్మవారిని రెడీ చేస్తారా ఇలా, లేదంటే సింపుల్గా కలశం పెట్టే చేసుకుంటారా? ఒక్కొక్కరు ఇంట్రెస్ట్, ఎవరెవరి ఇంట్రెస్ట్. కొంతమందికి ఇలా తయారు చేయాలని ఉంటుంది, కొంతమందికి సింపుల్గా అలానే కలశం పెట్టి పూజ చేసుకునే అలవాటు ఉంటుంది. ఎవ్వరు ఎలా చేసుకున్నా సరే భక్తి ఒక్కటి ముఖ్యమండి. అలా ఇలా చేసుకున్నాం అనేది కాకుండా, ఇంకా నాకు ముగ్గురు అమ్మాయిలు కాబట్టి వాళ్ళకి పూజ విధానం కానీ ఏదైనా పని విధానం కానీ ప్రతి ఒక్కటి నేర్చుకుంటారనే ఉద్దేశంతో నాకు అవసరమైన కొన్ని మాత్రం నేను ఇంట్లో చేస్తూ ఉంటే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది అనే విధానంతో సింపుల్గా అమ్మవారికి అయితే నేను సారీ కట్టి ఎడబట్టి ఇలా సారీ కట్టిస్తూ మంచిగా 5 years నుంచి అయితే అమ్మవారిని ఇలా రెడీ చేసి పూజ చేసుకోవడం అయితే నాకు అలవాటు అయితే అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి మేము వరలక్ష్మి వ్రతము నేను హైదరాబాద్ వచ్చి 15 years అవుతుంది. మేము వచ్చేసి ఇంకా మా పిల్లలు కూడా కొంచెం పెద్దగా అవుతున్నారు కదా, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అనే ఉద్దేశంతో మా ఇంటి దైవం వెంకటేశ్వర్లు అన్నమాట. ఇంకా వెంకటేశ్వర్ల పక్కల కన్ఫామ్గా అమ్మవారు ఉంటుంది కాబట్టి ఇంకా శ్రావణ మాసంలో మేము కూడా నాన్ వెజ్ తినం. శ్రావణ మాసంలో మా ఇంట్లో వాళ్ళు ఒక పొద్దులు కూడా ఉంటారు. ఆ ఉద్దేశంతో నేను వరలక్ష్మి వ్రతం అయితే పట్టుకున్నాను అన్నమాట. అప్పటి నుంచి నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రతి ఇయర్ ఆ అమ్మవారే నాతోటి ఇలా చేయించుకుంటుంది అన్నమాట. ప్రతిసారి అంటే 2 years నుంచి రూప్ అయితే కొన్నాను. ఇంకా ఈ ఇయర్ అయితే రూప్ కొనలేదన్నమాట. ఒక రూప్ అయితే నేను కట్టుకున్న ఫస్ట్ అమ్మవారికి రూప్ పెట్టి పూజ చేసింది. ఇది ఇంకా పోయిన ఇయర్ కట్టిన రూప్ కాబట్టి ఇంకా అమ్మవారి కోసమే అది పాలల్లో కడిగేసి నీట్గా శుభ్రం చేసి మళ్ళీ ఈసారి అదే రూప్ని అయితే అమ్మవారికి అయితే కట్టానన్నమాట. ఇంకా నేను కలశం ఎలా పెట్టుకుంటానంటే కలశంలోని ఒక మంచి వాటర్ అయితే నింపేసి కలశంలోని ఖజూర, నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్మ, 5 rupees కొంచెం కంచుది గోల్డ్ కలర్ సిల్క్ కైన్ ఉంటుంది కదండి, 5 rupesది, అది ఒకటి వేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి అందులో ఉంగరం కానీ గోల్డ్కి సంబంధించింది ముక్కు పుడక కానీ వేసుకుంటాను. అంతే. నేను కొంతమంది ఒక్కరు ఒక విధంగా అయితే పెట్టారు. ఇక్కడ ఈవినింగ్ టైం అయితే మాకైతే ఈసారి ప్రతిసారి మార్నింగ్ టైం అయితే నేను పూజ చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని. ఇంకా ఈసారి ఎందుకో కొంచెం ఓపిక అయితే అస్సలు అవ్వట్లేదు. ఇంకా వారం నుంచి ఇల్లు క్లీనింగ్ అయి ఉండడంతో ఇంకా రోజు నేను కొంచెం ఈవినింగ్ టైం చేసుకుందాంలే పూజ అన్నట్టు ఈవినింగ్ టైం వరకు అయితే నేను ప్రసాదాలు పిల్లలకు చెబుతూ, పిల్లలు కూడా మా పిల్లలు మంచిగా హెల్ప్ చేసిండ్రు అన్నమాట. వంటల కాడైనా సరే ఇట్లా అమ్మవారిని రెడీ చేయడంలో కూడా మా ముగ్గురు పిల్లలు బాగా హెల్ప్ చేశారు. ఇంకా పిల్లలకు కూడా మస్తు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట ఇట్లా అమ్మవారిని అయితే రెడీ చేసేస్తే. ఇంకా మా పిల్లలు కూడా ఫుల్ హెల్ప్ చేసేసిండ్రు. ఇంక ఈసారి నిదానంగా ప్రసాదాల హడావిడి లేకుండా నేనైతే 5 రకాల ప్రసాదాలు అయితే చేశాను. పూర్ణాలు, నెక్స్ట్ వచ్చేసి వడలు అండ్ బెల్లం అన్నం, పులిహోర కలిపానన్నమాట. నేను ప్రతిసారి దద్భోజనం కూడా చేసేదాన్ని. ఈసారి పూజ అడవిలో మర్చిపోయానన్నమాట. ఈవినింగ్ టైం గుర్తుకొచ్చింది నాకు పెరుగన్నం కలపలేదనేసి. ఇంకా నేను ఆడికి ఇక పండ్లు, పువ్వులు ఇవన్నీ అన్నమాట. ఇంకా ఈవినింగ్ టైం మా ఆయన సడన్గా నైట్ డ్యూటీ చేసి అయితే మంచిగా రెస్ట్ తీసేసుకుంటుండ్రు. ఇంకా వాళ్ళు కొంచెం హెల్ప్ చేయాలంటే నైట్ డ్యూటీ చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అనేసి మా ఆయననైతే ఏం హెల్ప్ అడగలేదు. తనకు కూడా నేను నిద్రపోలేదు కదా అనేసి పడుకుంటా అన్నాడు. ఇంకా పొద్దున్నే చేసేదాన్ని ఎప్పుడు తొందరగా పూజ కానీ అన్నట్టు మా ఆయన నాతో అన్నారు. నేనేమన్నా అంటే ఈవినింగ్ టైం అయితే చేసుకుంటా ఈసారి ప్రశాంతంగా, నువ్వైతే పడుకొని లేవు, నేను అప్పటి వరకు రెడీ చేస్తాను అని చెప్పాను. ఆయన పడుకోలేసేసరికి నేను 3 అయితే అయింది. 3కి తను రెడీ అయ్యారు. పూజ చేద్దామని ప్రతిసారి అయితే నేను టీవీలో పూజారి వారు చేపించే విధానాన్ని బట్టి అమ్మవారి వ్రతాన్ని నేను చేసుకుంటాను.
ఇంకా ఈసారి కూడా అలానే చేసుకుందాం అనుకున్నా. ఇంకా మా ఆయనకు సడన్గా అయితే పూజారిని పిలిపిద్దామని అన్నారు. సరేలేండి, ఇంకా పూజారిని పిలిపిస్తే కొంచెం మంత్రాలు వాళ్ళు అన్నీ చదువుతారు, పూజ విధానం తొందరగా చేపిస్తారు అన్నట్టు ఇంకా నేను కూడా ఓకే అని అయితే చెప్పాను. ఇంకా మేము ఏదైనా సరే మాకు దగ్గరలో ఉన్న పూజారి గారే తెలుసు కాబట్టి ఆ పూజారి గారిని అన్నీ అడుగుతామన్నమాట. అలానే చాలాసార్లు చాలా అడిగాము, ఓపికతోటి చాలా బాగా చెప్పారనమాట తను. ఇంకా మాకేమనిపించిందంటే సరేలేండి అలానే వరలక్ష్మి వ్రతం చేసి అలానే గురువుగారికి కూడా తాంబూలం ఇచ్చుకోవచ్చులే అని నా ఉద్దేశంతో అయితే ఈసారి అయితే అలానే పూజ కూడా చేయించుకోవచ్చు అనేసి పూజారి గారిని అయితే ఈసారి మా ఆయన పిలిపించారనమాట. పూజారి గారు కూడా ఈవినింగ్ టైం 4కి అయితే వస్తాను రెడీ చేసి పెట్టుకోమన్నారు. ఇంకా నేనైతే అన్నీ రెడీ చేసేసి అయితే పెట్టుకున్న. పూజారి గారు వచ్చేసి మంచిగా 1 అవర్లో పూజ చేయించి వెళ్ళారనమాట తాంబూలం తీసుకొని. ఇంకా ఈవినింగ్ టైము నేను ఇంకా ముత్తైదులకు 5 మందికి లేదా 8 మందికైనా సరే 9 మందికైనా సరే తాంబూలం ఇవ్వాలి కదా. ఈసారి నేనైతే 8 మంది అయితే అయ్యిండ్రు. 8 మందికి అయితే తాంబూలం అయితే ఇచ్చుకున్నా మంచిగా. నేను కూడా ఆ రోజు వేరే వాళ్ళ దగ్గరికి కానీ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి కానీ తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్ళిన. ఇంకా ఆ రోజు అయితే మొత్తం పండుగ కదా మన ఇంట్లో. మా ఫ్రెండ్ అయితే లాస్ట్కి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఆ రోజు మాకు దగ్గరలో ఉన్న మేము ఉండే ఏరియాలో పోచమ్మ టెంపుల్ కొత్తగా కట్టిండ్రు. అలానే అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన కూడా అంటే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కూడా చేసిండ్రు అనమాట. ఓకేనా?